ధీరజ్ విషయంలో భద్రావతికి సేనాపతికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేమ నిజం తెలుసుకుని వేదవతికి క్షమాపణ చెప్పిన రామరాజు. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీ లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని అందిస్తుంది. ఇక భద్రావతి అయితే చెప్తూ ఉంటుంది, చూడు ఆ ధీరజ్ మళ్ళీ నాటకం వేసుకుని ఇక్కడికి వచ్చాడు. నిన్ను తన లోపరుచుకుని నిన్ను మాయ చెయ్యాలని చూస్తున్నాడు. ఒక్కసారి మోసపోయావు, అది చాలు. ఇక నువ్వు మోసపోయి మళ్ళీ అవమానం పాలవుతే నేను సహించలేను అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమతో చెప్తూ ఉంటుంది. అది కదత్తా, వాడికి నేనంటే చాలా ఇష్టం, అందుకనే వచ్చాడు. నేను కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటూ ఇక అనగానే, చూడు నువ్వు వాడి మాటలకి మోసపోతున్నావు, నీ మంచి కోరి చెప్తున్నాను, లోపలికి పద అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమను తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంతలో విశ్వ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి, బావా నిన్ను ప్రేమని కావాలనే విడదీశారు అంటూ అనంగాని, ఆ విషయం నాకు తెలుసు, మళ్ళీ ఏ కొత్త నాటకం మొదలు పెట్టారు, నువ్వొచ్చావు అంటూ ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. అది కాదు, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను మారిపోయాను, నిన్ను ప్రేమని కలపాలనే చూస్తున్నాను, అసలు మీ ఇద్దరిని విడదీయడం నాకు నచ్చలేదు అంటూ విశ్వ అనంగానే, ఏ తప్పు చేయకపోయినా ఏ కాపురాన్ని విడదీద్దామని చూస్తారుగా మీ వాళ్ళు, మీ వాళ్ళ పని అదే కదా అంటూ ఇక అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే, బావా నీకు ఒక విషయం చెప్పాలి, అందుకనే నీ దగ్గరికి వచ్చాను అంటూ ఇక అంటూ ఉండగా, ఏంటది, ఏం చెప్పాలి అంటూ అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే, ఏమీ లేదు, నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది, ఇది వెంటనే ఎలాగో ప్రేమకి చూపిస్తాను, తను చేసిన తప్పు తెలిసేలా చేస్తాను, నువ్వు కూడా ఈ వీడియోని మామయ్యకి చూపించు, ఎందుకంటే అత్తయ్య మామయ్య మధ్య కూడా గొడవ జరిగింది, వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారని తెలుసుకున్నాను. అసలు 25 సంవత్సరాల వాళ్ళ కాపురంలో ఇప్పుడు కలతలు రావడం, మామయ్య అత్తయ్యని దూరం పెట్టడం, ఇవన్నీ కూడా అత్తయ్య సహించలేదు, అందుకని వీడియోని నీకు ఇస్తున్నాను, దయచేసి ఇది మామయ్యకి చూపించి ముందు వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి, ఇక్కడి సంగతి నేను చూసుకుంటాను, మా ప్రేమకి కూడా ముసుగులో ఉన్న వీళ్ళ ప్రేమల్ని అర్థమయ్యేలా చేస్తాను అంటూ ఇక విశ్వ అయితే చెప్తూ ఉంటాడు. నువ్వెందుకు నా తరపున ఇంత సపోర్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ అనగానే, మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడు కదా బావా, నేను కూడా మారిపోయాను, దయచేసి నన్ను నమ్ము అంటూ ఇక చెప్తూ ఉంటాడు విశ్వ అయితే. అప్పుడు ఇక ధీరజ్ అయితే ఆ వీడియో చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ వీడియోలో భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మనిద్దరం ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాం కాబట్టి ఎంతో చక్కగా ప్రేమ ఇక్కడికి వచ్చేలా చేశాము, ఇంకా ప్రేమకి తొందరలోనే మళ్ళీ పెళ్లి చెయ్యాలి, ఆ ధీరజ్ గాడి మీద విరక్తి వచ్చేలా చేసి ప్రేమ తనంతట తానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేలా చెయ్యాలి, అప్పుడే మనం అనుకున్నది సాధించగలము అంటూ భద్రావతి అయితే అంటూ ఉంటుంది. ఇదంతా ఆ వల్లి కారణంగానే జరిగింది, వల్లి గనక మనకి విషయం చెప్పుండకపోతే మనం ఈ ప్లాన్ చేసి ఉండేవాళ్ళమే కాదు, మనకి అవకాశం ఉండేదే కాదు, మనకి వల్లి సహాయం చేసింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని ఇంకా కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అంటూ ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది. మనం ఆడిన నాటకం ఎవరికీ కూడా తెలియకుండా సక్సెస్గా పూర్తయింది. ఆ రోజు నువ్వు ధీరజ్ గారిని రెచ్చగొట్టి వాడికి కోపం వచ్చేలా మాట్లాడావు కాబట్టి నీ మీద వాడు చేయి చేసుకున్నాడు, లేకపోతే మనకి అవకాశం వచ్చుండేదే కాదు. పాపం పిచ్చిది తండ్రి మీద చెయ్యాడేసరికి నిజంగానే గుడ్డిగా నమ్మేసి ఆ ధీరజ్ గారిని కొట్టి ఇక్కడికి వచ్చేసింది. కానీ మనం ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఆ ధీరజ్ గాడు వచ్చిన వెంటనే ఎంతైనా ఇన్ని రోజులు కలిసి ఉన్నారు కదా, మన ప్రేమ కూడా వాడి మీద జాలి చూపిస్తుంది, వెళ్ళిపోవడానికే చూస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ప్రేమ పెళ్ళి జరిగిపోవాలి, తర్వాత వాళ్ళ సంగతి చూడాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే. అక్క నువ్వు చెప్పినట్టే చేద్దాము,
ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి అంటూ సేనాపతి కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇంతలోకి ఈ మాటలన్నీ విన్న ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇదంతా వల్లి వదిన వల్ల జరిగిందా? వల్లి వదిన వీళ్ళకి సహాయం చేస్తుందా? ఎన్ని తప్పులు చేసినా తనని క్షమించడమే మేము చేసిన పొరపాటు. తానింత దారుణంగా ప్రవర్తిస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇక ధీరజ్ అయితే కోపంగా ఇంటికైతే వెళ్తాడు. అప్పుడు ఇంతలో రామరాజు అయితే ఇంటికాడ ఉండడు. ఇంతలో ఇక ధీరజ్ అయితే కోపంగా వల్లి వదిన అంటూ పిలవంగానే అందరూ హాల్లోకి అయితే వస్తారు. అప్పుడే ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు, అసలు నువ్వు మనిషివేనా? నువ్వెన్ని తప్పులు చేశావు? అన్ని తప్పులు కూడా కప్పిపుచ్చి నీ విషయం మా నాన్న దగ్గర బయట పెట్టకుండా దాచిపెట్టి నిన్ను ఇంటి పెద్ద కోడలుగా గౌరవంగా కాపాడేలా చేస్తే నువ్వింత దారుణంగా మోసం చేస్తావా? ఆ భద్రావతితో చేతులు కలిపి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఎందుకిలా చేశాము? ఎందుకింత దారుణంగా మమ్మల్ని మోసం చెయ్యాలని చూసాము? ఎందుకు నువ్వు ఆవిడతో చేతులు కలిపి ఇంత దారుణంగా నటించావు అంటూ ధీరజ్ అయితే నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఇంతలో వల్లి అయితే ఏం మాట్లాడుతున్నావు ధీరజ్? నాకేమీ తెలీదు అంటూ అనగానే అవునా నీకేమీ తెలీదా అంటూ తన దగ్గరున్న వీడియోనైతే చూపిస్తాడు ధీరజ్ అయితే. ఆ వీడియో చూసిన వేదవతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే ఇంతలో వేదవతి అయితే పాపిష్టిదానా, నీ జీవితం ఎక్కడ ఏమైపోతుందో అని నీ కాపురం నిలబడాలని నేను ఎంతగా తప్పించిపోయాను. నా భర్త దగ్గర కూడా విషయాన్ని చెప్పలేదు. చివరికి ఇంత మోసం చేస్తావా? నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీ జీవితం గురించి నీ కాపురం గురించి ఆలోచిస్తే చివరికి నా కాపురమే లేకుండా చెయ్యాలని ప్రయత్నిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇలాంటి పనులు చేశావు? ఎందుకు ఇంత దారుణంగా మోసం చేశావు? నీలాంటి దాన్ని క్షమించకూడదు అంటూ వేదవతి అంటూ ఉండగా అప్పుడే చందు అయితే నేను నీకు ఆ రోజే చెప్పాను కదా, పాముకి పాలు పోసి పెంచినా అది విశ్వాసం చూపించదు, దాని బుద్ధే చూపిస్తుంది, అది కాటు వేసి తీరుతుంది. ఆ రోజు ఈ వల్లిని ఇంట్లోంచి తరిమేసి అన్ని నిజాలు నాన్న ముందు బయట పెట్టేస్తే ఈరోజు మనం ఇలా బాధపడే అవసరం ఉండేదే కాదు. మీరు చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి అంటూ చందు కూడా అంటూ ఉంటాడు. అప్పుడే వల్లి అయితే నన్ను క్షమించండి అత్తయ్య, క్షమించండి. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను. ఏదో మీ గొప్పతనం తెలిసేలా చేద్దామని వెళ్ళానంతే. అసలు మా అత్తయ్య గారు ఇలా చేశారు కాబట్టి ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంది అని చెప్పడానికి వెళ్ళాను తప్ప నేను చాడీలు చెప్పడానికి ఏమీ వెళ్ళలేదు. నన్ను అర్థం చేసుకోండి అంటూ ఇక వల్లి అయితే నటించేస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే నర్మద అయితే ఏంటి అర్థం చేసుకునేది? రెండు కుటుంబాల మధ్య గొడవలు పెట్టావు. రెండు కుటుంబాల మధ్య గొడవలు పక్కన పెడితే ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే అత్తయ్య మామయ్య మధ్య కూడా గొడవ వచ్చేలా చేశావు. నీలాంటి దాన్ని ఎలా క్షమించాలి అంటూ నర్మద కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక రామరాజు అయితే వస్తాడు. ఇక రామరాజు రాగానే ఏంటి గొడవ అంటూ అడుగుతూ ఉండగా అది ఏమీ లేదులే నాన్న, ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం చేద్దాము అంటూ ఇక ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు ప్రేమ అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే విశ్వ అయితే వస్తాడు. ఏంటి ఈరోజు బావ వచ్చాడు కదా, అయినా వెళ్ళలేదు అంటే నీకింకా బావ మీద కోపం పోలేదా? అసలు తప్పు చేసింది ధీరజ్ కాదు, తప్పు చేసింది మన వాళ్ళు. ఆ విషయం తెలుసుకొని నువ్వు ఆ కుటుంబంపై కోపంతో వచ్చేసావు. ఆఖరికి నీ భర్త మీద కూడా చేయి చేసుకున్నావు. నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పొరపాటు చేశావు అంటూ విశ్వ అయితే అంటూ ఉండగా ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను పొరపాటు చేయడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి నా దగ్గరున్న ఈ వీడియో చూడు, నీకే నిజ నిజాలన్నీ తెలుస్తాయి అంటూ విశ్వ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తాడు. ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది కదా అసలు ఎవరు ఎలాంటి కుట్రలు చేశారో, నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఎవరో ఇప్పటికైనా అర్థమైందా? ఆ రోజు ధీరజ్ కోపంగా నాన్న మీద చేసుకున్నాడు అంటే దానికి కారణం కూడా వీళ్ళు రెచ్చగొట్టి కోపం వచ్చేలా చేయడమే.
ఎంతైనా తన తల్లి గురించి తప్పుగా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాడు? కేవలం ఈ ఇంటి ఆస్తి కోసమే తప్పు చేసి పెళ్లి చేసింది అన్నందుకు కోపం వచ్చి కొట్టాడు. అసలు నువ్వేది అర్థం చేసుకోకుండా ఎలా గుడ్డిగా నమ్మి వచ్చేసావే? ఇన్ని రోజులు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ కోసం ఎంతగా తప్పించిపోయాడో, నీ కోసం అన్ని విషయాల్లో ఎంతగా చూస్తున్నాడో అవన్నీ కూడా తెలిసి కూడా ఒక్క విషయానికి అపార్థం చేసుకుని ఎలా నువ్వు ఇంత పని చేయగలిగావు? ఎలా చేసుకోగలిగావు? కనీసం కొట్టే ముందైనా ఒక్క నిమిషం ఆలోచించుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు అంటూ విశ్వ అయితే అంటూ ఉండంగా, అవునరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వెనక ముందు ఆలోచించకుండా ఎంతో తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పేంటో నాకు అర్థమవుతుంది. ముందు నేను వెంటనే ధీరజ్కి క్షమాపణ చెప్పాలి అంటూ అనంగానే, క్షమాపణ చెప్పడమే కాదు, నీ అత్తారింటికి నువ్వు వెళ్ళు. ఒకవేళ నువ్వు గనుక ఇప్పుడు వెళ్ళకపోతే తర్వాత నువ్వే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఖచ్చితంగా నాన్న అత్తయ్య నీకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు పెళ్లి గనక చేయడానికి ప్రయత్నిస్తే ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. తర్వాత నీ ఇష్టం అంటూ ఇక విశ్వ అయితే చెప్పంగానే, లేదు, నేను ఇప్పుడే బయలుదేరుతాను అంటూ ఇక ప్రేమ అయితే చెప్తుంది. ఇక తన లగేజ్ తీసుకుని కిందకైతే వస్తుంది. అప్పుడు ఇక లగేజ్తో సహా కిందకి వచ్చిన ప్రేమని చూసి అడుగుతూ ఉంటుంది. భద్రావతి అయితే, ఏంటమ్మా లగేజ్తో కిందకు వచ్చాము? ఏ ఊరైనా వెళ్తావా? ప్రశాంతంగా ఇక్కడ ఈ వాతావరణం చక్కబడే వరకు ఎక్కడికైనా వెళ్ళొస్తావా? చెప్పు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను టిక్కెట్స్ బుక్ చేయిస్తాను. నీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ ఇస్తాను. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అంటూ భద్రావతి అయితే అంటూ ఉండగా, నువ్వు అంత శ్రమ పడవలసిన అవసరం లేదత్తా, నేను వెళ్ళేది నా అత్తారింటికి అంటూ ఇక ప్రేమ అయితే అనగానే ఆ మాటకి సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటే పిచ్చి పట్టిందా? ఆ ధీరజ్ గాడు ఎలాంటి వాడో తెలిసి కూడా నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళడమేంటి? వాడు నీకు తగినవాడు కాదు. మీ ఇద్దరికి సెట్ కాదు. వాడు నీ లైఫ్లో ఉండడానికే వీల్లేదు అంటూ అనంగానే, ఇది పెళ్లి బంధం. మనం అనుకున్నప్పుడు కలుపుకొని తర్వాత వదిలేసేది కాదు. జీవితాంతం కలిసి ఉండే బంధం. అలాంటి బంధాన్ని నేను ఎలా దూరం చేసుకుంటాను? మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి ధీరజ్ తప్పుగా మాట్లాడి చేసుకున్నాడు అని నన్ను నమ్మించి మోసం చేశారే. అసలు మీరు మనుషులేనా? అసలు నిజమేంటో తెలుసుకున్నాను. మీరే కావాలని ధీరజ్ని రెచ్చగొట్టి కోపం వచ్చేలా చేసి ఇంత అన్యాయం చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇంత దారుణంగా ఇంత నైవంచన చేస్తారని అసలు ఊహించలేకపోయాను. మీ గురించి తెలిసి కూడా, వాళ్ళ ప్రేమల గురించి తెలిసి కూడా మిమ్మల్ని కొట్టాడు అన్న ఒకే ఒక కారణంతో ధీరజ్ మీద చేయి చేసుకుని వచ్చేశాను. కానీ మీరు నిలువెల్లా మోసం చేస్తూ నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను. ఈరోజే నా తప్పేంటో అర్థమైంది. చూడండి, ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలున్నా సరే ధీరజే నా భర్త. నేను మాత్రం వాణ్ణి తప్ప ఎవరిని కూడా నా మనసులో ఊహించుకోలేను. వాడు నా భర్త. వాడికి నన్ను కొట్టే హక్కుంది, కానీ ఆ రోజు కొట్టలేదు. నేనే మూర్ఖంగా వాడి మీద చేయి చేసుకున్నాను. నా ధీరజ్ని నేను దూరం చేసుకోలేను. దయచేసి నేను వెళ్ళనందుకు మీరు ఆపకండి. ఆపితే మాత్రం మర్యాదగా ఉండదు అంటూ ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఏంటే, నీకోసం మేము అంతగా చేస్తే నువ్వు అదేది అర్థం చేసుకోకుండా మర్యాదగా ఉండదు అని మాట్లాడుతున్నావేంటి? అంటే మాకంటూ ఎలాంటి విలువ లేదా అంటూ సేనాపతి అడుగుతూ ఉండగా, మీరు కన్న తండ్రిగా ఎప్పుడో ఫెయిల్ అయిపోయారు. ఒక కూతురు జీవితాన్ని నిలబెట్టాలని ఏ తండ్రి అయినా చూస్తాడు. నువ్వు మాత్రం కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు. కూతురు సంసారం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడు. కానీ కూతురు కాపురాన్ని ముక్కలు చేసి నువ్వు ఆనందపడాలి అనుకుంటున్నావు. నేనేమైనా ఆట వస్తువుని అనుకున్నావా? మీకు నచ్చినప్పుడు అక్కడికి పంపి నచ్చినప్పుడు మూల విసిరేయడానికి నాకంటూ మనసు ఉంటుంది. నేనంటూ కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి కదా,
అవేవీ లేకుండా మీరు ఎందుకు ఇలాంటి మూర్ఖమైన పనులు చేస్తున్నారు అంటూ ప్రేమ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడిక సేనాపతి అయితే నీ కన్న తండ్రిగా నేను అన్నీ ఆలోచించే చేస్తున్నాను, నీ జీవితం బాగుండాలని అక్క కూడా అన్నీ చేస్తుంది అంటూ అనంగానే ఏంటి నా జీవితం బాగుండాలనా? ఇలా ఏ గొడవ లేకుండా కావాలనే మీరు గొడవలు సృష్టించి అది నేను నమ్మేలా చేసి తీసుకువచ్చేయడమేనా నా మంచి కోరుకోవడం అంటే? సొంత చెల్లెలు ఇంట్లోనే బీభత్సం సృష్టించి ఆఖరికి చెల్లెలు కాపురం కూడా కూలదొయ్యాలి అని అనుకోవడమేనా మీరు మంచి చేయడం అంటే? అసలు మీకు మంచిగా ఆలోచించడం కూడా వచ్చా? మీరు ఎవ్వరి గురించి మంచిగా ఆలోచించరు. మీ గురించి నాకు తెలుసు కదా, ఎప్పుడు మీ స్వార్థం గురించే ఆలోచిస్తారు. ఆ కుటుంబాన్ని కాలి గోటికి కూడా మీరు సరిపోరు అంటూ ఇక ప్రేమ అనంగానే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావంటూ భద్రావతి అయితే అడుగుతూ ఉంటుంది. లేదత్తా, నేను ఇంకా చాలా తక్కువ మాట్లాడాను, నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను గనుక ఎక్కువ మాట్లాడితే మీరు విని తట్టుకోలేరు, అందుకే నన్ను ఆపకండి అంటూ ఇక ధీరజ్ విషయంలో ప్రేమ అయితే సేనాపతికి భద్రావతికి వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక తన లగేజ్తో సహా బయలుదేరి ఇక ఇంటికైతే వచ్చేస్తుంది. అప్పుడే ఇంతలో ఇక అది చూసిన రామరాజు అయితే ఏంటమ్మా మీ వాళ్ళు పంపించారంటూ అడుగుతూ ఉండగా, లేదు మావయ్య, నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకని వచ్చేసాను. అత్తయ్య తప్పు కానీ ధీరజ్ తప్పు కానీ ఏమీ లేదు. మా వాళ్ళు కావాలనే అంతా క్రియేట్ చేసి నన్ను అక్కడికి వెళ్ళిపోయేలా చేశారు. ఇప్పుడు నిజ నిజాలన్నీ తెలుసుకున్నాను అంటూ ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడు ఇంతలో ఏ నిజం తెలుసుకున్నావు అంటూ ఇక రామరాజు అడగంగానే అప్పుడే ధీరజ్ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తాడు. వీడియోని చూసిన రామరాజుకి మొత్తం అయితే అర్థమవుతుంది. వల్లి సహాయంతో వాళ్ళు ఇదంతా చేశారు అని. వల్లి అంటూ కోపంగా అయితే పిలుస్తాడు రామరాజు. అప్పుడు ఇక మామయ్య అంటూ కంగారు పడుతూ వస్తుంది వల్లి అయితే. ఏంటి మావయ్య గారు ఏంటి అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే వల్లి చెంప అయితే పగలగొడతాడు రామరాజు. నీ కారణంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నా బుజ్జమ్మని ఒక్క మాట కూడా అనని నేను ఈరోజు నీ కారణంగా, కేవలం నీ కారణంగానే నా బుజ్జమ్మని అనరాని మాటలన్నీ అన్నాను. తనకి బాధ కలిగేలా చేశాను. నేనన్న ప్రతి మాటకి నా బుజ్జమ్మ మనసు ఎంత బాధపడి ఉంటుందో, తను ఎంతగా విలవిలలాడిపోయి ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు తను చెయ్యని తప్పుకి నేను శిక్ష వేశాను. నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను. నేను ఎంత దారుణంగా తనని అపార్థం చేసుకుని బాధ పెట్టాను అంటూ ఇక రామరాజు అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు. బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ ఇక పిలుస్తూ ఉంటాడు వేదవతినైతే. అప్పుడే వేదవతి అయితే ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు బుజ్జమ్మ, దయచేసి నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఇన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను. అలాంటి నిన్ను అర్థం చేసుకోకుండా ఎవరో ఏదో వాగారని నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆఖరికి నీ మీద చెయ్యి కూడా చేసుకోబోయాను. నువ్వు ప్రేమగా నా దగ్గరికి వచ్చినా కసురుకున్నాను. నేను ఇలా చేసినందుకు నువ్వు ఎంత బాధపడి ఉంటావో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. అందుకే క్షమాపణ చెప్తున్నాను. నిన్ను ప్రేమించేటప్పుడే చెప్పాను, నీకే కష్టం వచ్చినా అండగా ఉంటాను, నిన్నెప్పుడు ఒంటరిగా వదిలేయను అని. కానీ నిన్ను ఒంటరిదాన్ని చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను బుజ్జమ్మ, నన్ను క్షమించు. ఈ వల్లి ఇంత దుర్మార్గురాలని అసలు అనుకోలేదు. ఇలాంటి వల్లి మన ఇంటి కోడలుగా ఉండడానికే వీల్లేదు. ఇప్పుడు దీని కారణంగానే ఎప్పుడు లేని మనము ఇలా గొడవలు పెట్టుకున్నాము. దీని కారణంగానే నీ మీద కోప్పడి నిన్ను దూరం పెట్టాను, నన్ను క్షమించు అంటూ ఇక రామరాజు అయితే క్షమాపణ చెప్పేసరికి వేదవతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరు ఇలా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. లేకపోతే మీరు మాట్లాడకపోతే నా జీవితం ఏమైపోయేదో. ఇంకొక 2 రోజులు కనుక మీరు మాట్లాడుండకపోతే ఇక నేను మీ అందరికీ దూరం అయిపోయి ఉండేదాన్ని అంటూ ఇక భద్రావతి అంటూ
ఉండంగా అప్పుడే అలా మాట్లాడొద్దు అంటూ రామరాజు అయితే భద్రావతిని దగ్గరికి అయితే తీసుకుంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.